అనగనగా ఒక ఊరిలో ఇద్దరు అన్నాతమ్ముళ్ళు ఉండేవారు. అన్న పేరు రాఘవయ్య, తమ్ముడి పేరు కనకరాజు. రాఘవయ్య ఒక గొప్పింటి అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకొని చాలా ధనవంతుడైపోతాడు. కానీ వాళ్ళ తమ్ముడు కనకరాజు వాళ్ళ నాన్నగారు తన స్నేహితుడికి ఇచ్చిన మాట కోసం వాళ్ళ నాన్నగారి స్నేహితుడి కూతురిని పెళ్లి చేసుకొని వ్యవసాయం చేసుకుంటూ ఉంటాడు. వీళ్ళది చాలా పేద కుటుంబం. వీళ్ళకి ఒక కూతురు ఒక కొడుకు జన్మిస్తారు. రాఘవయ్యకు మాత్రం వివాహం జరిగి కొన్ని సంవత్సరాలు గడిచినా కానీ సంతానం కలగలేదు. పిల్లలు పుట్టలేదు అన్న దిగులు కూడా రాఘవయ్యకి ఉండేది కాదు. అతని భార్య మాత్రం బాధపడుతూ ఉండేది. అయినా కానీ రాఘవయ్య మాత్రం ఎలాంటి దిగులు లేకుండా తన దగ్గర ఉన్న ఆస్తిని చూసుకుంటూ చాలా సంతోషంగా జీవనం సాగిస్తూ ఉండేవాడు. వాళ్ళ తమ్ముడు పిల్లలు తన దగ్గరికి వచ్చినా కానీ అసలు ప్రేమగానే చూసుకునేవాడు కాదు. విసుక్కుంటూ చిరాగ్గా పక్కకి వెళ్ళిపోయేవాడు. రాఘవయ్య కనకరాజు వాళ్ళ అమ్మగారు కొంతకాలం క్రితం అనారోగ్యంతో మరణిస్తుంది. వాళ్ళ నాన్నగారిని రాఘవయ్య అంత ఆస్తి ఉన్నా కానీ పట్టించుకునేవాడు కాదు. వాళ్ళ తమ్ముడు కనకరాజు తనకు ఉన్న దానిలోనే చాలా ప్రేమగా వాళ్ళ నాన్నగారిని చూసుకునేవాడు. అయితే అనుకోకుండా ఆ పెద్దాయన కూడా అనారోగ్యంతో మరణిస్తాడు. వాళ్ళ నాన్నగారికి 2 ఎకరాల పంట భూమి ఉండేది. వాళ్ళ నాన్నగారు చనిపోగానే పెద్ద కొడుకు రాఘవయ్య వచ్చి నాన్న పేరు మీద ఉన్న పంట భూమిని చెరొక ఎకరం తీసుకుందామని అంటాడు. అప్పుడు కనకరాజు, సరే అన్నయ్య, నీ ఇష్టం, నువ్వు చెప్పినట్లుగానే చేద్దామని అంటాడు. సరే అయితే కనకరాజు, నువ్వు మన ఊరిలో ఉన్న ఎకరం భూమిని తీసుకో. అప్పుడు నువ్వు వ్యవసాయం చేసుకోవడానికి కూడా నీకు దగ్గరగా ఉంటుంది. నేను పక్క ఊరిలో ఊరి చివరన అక్కడ ఎక్కడో ఉన్న భూమిని తీసుకుంటాను. అది ఎటు ఎకరం కూడా ఉండదు కదా, తక్కువైనా పర్వాలేదులే, దాన్ని నేను తీసుకుంటాను అని అంటాడు. అది విని వాళ్ళ తమ్ముడు కనకరాజు సంతోషంగా, సరే అన్నయ్య, నువ్వెంత మంచివాడివి, నా పేదరికాన్ని అర్థం చేసుకున్నావు అని అంటాడు. అప్పుడు రాఘవయ్య తన మనసులో, ఓరి పిచ్చోడా, నేనేదో నీ మీద ప్రేమతో త్యాగం చేశానని అనుకుంటున్నావా? తర్వాత నీకే తెలుస్తుందిలే నేనెందుకు ఇలా చేశానో. ముందు ఎవరి స్థలాలు వాళ్ళ పేరు మీద పెట్టేసుకోవాలి అని అనుకుంటూ, సరే కనకరాజు, మనం రేపే అనుకున్నట్లుగా మన వాటా భూములను మనం మన పేర్ల మీద రాపించుకుందామని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా మరుసటి రోజు వాళ్ళు అనుకున్నట్లుగానే ఎవరి భూములను వాళ్ళు సొంతం చేసుకుంటారు. ఇంకా ఆ ఏడాది నుండి ఎవరి పొలంలో వాళ్ళు పంటలు వేయటం మొదలు పెడతారు. రాఘవయ్య తన పొలంలో 2 కూలివాళ్లను పెట్టి వరి పంట వేస్తాడు. కనకరాజు కూడా తన పొలంలో వరి పంట వేస్తాడు. కనకరాజే ఎంతో కష్టపడుతూ తన పొలంలో వరి పంట పండిస్తూ ఉంటాడు. కానీ పంట సరిగా పండలేదు. దానితో కనకరాజుకి వరి పంటలో బాగా నష్టం వస్తుంది. వాళ్ళ అన్న రాఘవయ్య మాత్రం వరి పంటలో చాలా లాభం వస్తుంది. అయితే అన్నదమ్ములిద్దరూ వేసిన పంటలలో ఎప్పుడు చూసినా రాఘవయ్యకి లాభాలు వస్తూ ఉండేవి. కానీ అతని తమ్ముడు కనకరాజుకు మాత్రం ఎప్పుడూ నష్టాలే వచ్చేయి. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి. రాఘవయ్య తన పొలంలో ఏ పంట వేసినా కానీ చాలా లాభాలు వస్తూ ఉండేవి. కానీ కనకరాజు పొలంలో ఎప్పుడూ పంటలు పండకుండా నష్టాలు తెస్తూ తనని ఇంకా అప్పుల పాలు చేస్తుంది. రాఘవయ్య పంటలు లాభాలు రావటంతో ఇంకా ధనవంతుడైపోతూ ఉంటాడు. రాఘవయ్య ఏ పంట వేసినా లాభాలు రావటం చూసి కనకరాజు వాళ్ళ భార్య కనకరాజుతో, ఆ రోజు మీ అన్నయ్య కావాలనే ఈ పొలం మనకి ఇచ్చి ఉంటాడు. ఆయనకి ముందే తెలిసి ఉంటుంది ఇక్కడ పంటలు సరిగా పండవు అని. పైగా మనకిచ్చిన పొలం కంటే పక్క ఊరిలో మీ అన్నయ్య తీసుకున్న పొలమే ఎక్కువ రేటు ఉంటుందంట. మనకిచ్చిన పొలం, ఆ పొలంలో సగం రేటు కూడా ఉండదంట. అందుకనే మీ అన్నయ్య మనకి ఆ తక్కువ రేటు ఉందని, పంటలు కూడా పండవు అని ఆయన మనకి ఈ పొలాన్ని అంటగట్టాడు. పద, వెళ్ళి మీ అన్నయ్య దగ్గరకు వెళ్ళి ఎందుకు ఇలా చేశాడో అడుగుదామని అంటుంది. అప్పుడు కనకరాజు, జరిగిన నష్టం జరిగిపోయింది. ఇప్పుడు వెళ్ళి మా అన్నయ్యని అడిగినంత మాత్రాన
మన తలరాత ఏమైనా మారుతుందా? అయినా నువ్వనుకున్నట్లుగా అన్నయ్య ఇదంతా కావాలని చేసి ఉండడులే. ఏదో మనకి ఇబ్బంది లేకుండా ఉంటుందని ఈ పొలం మనకి ఇచ్చి ఉంటాడు. అదేమో ఇలా మనకి నష్టాల మీద నష్టాలు తీసుకువచ్చింది అని అంటాడు. అప్పుడు వాళ్ళావిడ, సరే అయితే మనకి పొలం మీద ఎటూ లాభాలేమీ రావటం లేదు కాబట్టి మనం ఆ పొలాన్ని అమ్మేసి వేరే చోట వచ్చిన డబ్బులతో పొలం కొనుక్కుందామని అంటుంది. అప్పుడు కనకరాజు, ఇది మా నాన్నగారు ఇచ్చిన పొలం. నాకు ఎంత నష్టాలు వచ్చినా పర్వాలేదు కానీ నేను మాత్రం ఈ పొలం అమ్మను అని అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అలా కనకరాజు వాళ్ళ నాన్నగారు ఇచ్చిన పొలంలో వ్యవసాయం చేస్తూ నష్టపోతూనే ఉంటాడు. ఆ ఏడాది కూడా వరి పంట వేద్దామని పొలమంతా బాగు చేస్తూ ఉండగా అప్పటికప్పుడే ఆకాశంలో మేఘాలు కమ్ముకు వచ్చి వర్షం పడుతూ ఉంటుంది. కనకరాజు మాత్రం ఆ వర్షంలోనే తడుస్తూ తన పని తాను చేసుకుంటూ ఉంటాడు. కనకరాజు పొలంలో మొలిచిన కలుపు మొక్కలని తొలగిస్తూ ఉండగా తన కాలు వర్షానికి భూమి మెత్తగా అవటంతో నేలలో కూరుకుపోతుంది. అప్పుడు కనకరాజు కింద పడిపోతాడు. తన కాలుని ఎంత గట్టిగా లాగినా కానీ భూమిలో నుండి బయటికి రావటం లేదు. అక్కడే కూర్చొని తన 2 చేతులతో కాలు చుట్టూ ఉన్న మట్టిని తొలగిస్తూ ఉంటాడు. అలా మట్టిని తీస్తూ ఉండగా తన చేతికి ఏదో గట్టిగా తగులుతూ ఉంటుంది. ఇక్కడ ఏదో రాయి ఉన్నట్లు ఉంది అని పక్క నుండి తవ్వుతూ ఉంటాడు. అప్పుడు తన కాలు బయటికి వచ్చేస్తుంది. తన కాలు తీయగానే ఆ గుంటలో ఏదో ఉన్నట్లు అనిపిస్తుంది. ఏంటిది రాయి అనుకున్నా కానీ ఏదో వస్తువులాగా ఉంది అని గుంట తవ్వి దాన్ని బయటికి తీస్తాడు. తీస్తే అది ఒక పాడుబడిపోయిన బిందె. ఏంటిది ఏదో పాత బిందులాగా ఉంది, ఒకవేళ ఇది లంకి బిందె అయి ఉంటుందా అని అనుకుంటూ ఉండగా అప్పుడే అటువైపు నుండి వాళ్ళన్న రాఘవయ్య వెళ్తూ కనకరాజుని తన చేతిలో ఉన్న బిందెని చూస్తాడు. ఏంటి కనకరాజు చేతిలో ఏదో బిందె కనపడుతుంది. అమ్మో, ఒకవేళ పురాతన కాలంలో పాతిపెట్టిన లంకి బిందె అయి ఉంటుందా అని పరుగు పరుగున అక్కడికి చేరుకుంటాడు. కనకరాజు, ఏంటిరా ఇది, ఇటివ్వు నేను చూస్తాను అని తన చేతిలో ఉన్న బిందెని తీసుకొని చూసి, ఇది లంకి బిందెలా ఉంది, ఇది నీకు ఎక్కడిది అని అంటాడు. అప్పుడు కనకరాజు జరిగినదంతా వాళ్ళన్న రాఘవయ్యతో చెప్తాడు. కనకరాజు చెప్పినది వినగానే రాఘవయ్య వెంటనే, ఇది నీకు దొరికిందా, అది కూడా నాన్నగారు ఇచ్చిన పొలంలో. అయితే నాన్నగారు మనకిచ్చిన పొలం మన తాతల కాలం నుండి వారసత్వంగా వస్తుంది కాబట్టి ఇంటి పెద్ద కొడుకుగా దీనిపైన నాకే సర్వ హక్కులు ఉంటాయి. దీన్ని నేను నాతో పాటు తీసుకొని వెళ్ళిపోతాను అని అంటాడు. అదేంటి అన్నయ్య, ఇది నాన్నగారు నాకిచ్చిన పొలంలో దొరికింది కదా, మరి ఇది నాకు సొంతం అవుతుంది కదా అని అంటాడు. అప్పుడు పక్కనున్న ఒక అతను, అదేంటి రాఘవయ్య, నువ్వు పెద్ద కొడుకువి అయితే మాత్రం ఆ లంకి బిందె నీది ఎలా అవుతుంది? అది మీ నాన్నగారు కనకరాజుకి ఇచ్చిన పొలంలో దొరికింది అంటే ఇప్పుడు ఆ పొలం కనకరాజుది కాబట్టి కనకరాజు పొలంలో దొరికిన లంకి బిందె కూడా కనకరాజుదే అవుతుంది కదా, ఆ బిందెని కనకరాజుకే ఇచ్చేసే అని అంటాడు. అప్పుడు రాఘవయ్య, ఏంటి వెంకయ్య, నువ్వు నాతో పాటు వచ్చి వాడిని వెనకేసుకు వస్తున్నావు? అలా చేస్తే ఈ బిందులో వాటా ఇస్తాడు అనుకుంటున్నావా ఏంటి? అయినా ఇది నీకు సంబంధం లేని విషయం. మా అన్నాదమ్ముల మధ్యలో నువ్వు తలదూర్చకు.